endures forever. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. I thank God for a wonderful God we serve. ఇన్ని రోజులు మనల్ని నడిపించిన మన ప్రభు అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. మరి ఒకసారి ఈ విధంగా మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని కలిసి వ్యక్తిగతంగా మీతో వాక్యాన్ని పంచుకొని మీ కొరకు ప్రార్థన చేయడానికి నా ప్రభు అయిన దేవుడు నాకు ఇచ్చిన యొక్క భాగ్యానికై ఆయనకి ఎంతగానో కృతజ్ఞుడై ఉన్నాను నేను. హల్లెలూయా. ప్రభు అయిన దేవుడు స్తుతిపాత్రుడు. ఆయన మన కష్ట సమయంలో, మన యొక్క సంతోష సమయంలో ఎప్పుడు మనల్ని విడవకుండా, ఎడబాయకుండా నడిపించేవాడు ఆయన మాత్రమే. ప్రభు నామమున స్తోత్రం. మనుషుల ప్రేమ మారిపోతుంది. మనం మంచి చేస్తే చప్పట్లు కొడతారు, తర్వాత ఏదైనా ఒక తప్పు చేస్తే ఆ చప్పట్లు కొట్టిన జనమే మనల్ని కిందుకు లాగుతారు. అయితే దేవుని నామమున స్తోత్రం. మారని దేవుడు, మారని ప్రేమ ఒకే ఒక వ్యక్తి వద్ద ఉంది. ఆయన మన యేసు మాత్రమే. హల్లెలూయా. అటువంటి యేసయ్య వాక్యాన్ని మీతో ఈరోజు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి ఆయనకు నేను స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు కొద్దిసేపు మనము మరొకసారి కీర్తనల గ్రంథం చూసుకుందాం. 4వ కీర్తన. ఐ ఆల్వేస్ లవ్ ద బుక్ ఆఫ్ సాంగ్స్. ఎందుకంటే కీర్తనలో దావీదు మహారాజు తన హృదయంలో ఉన్న విషయాలు ఆయన ఆ విధంగా రాస్తూ ఉంటాడు. చాలాసార్లు మనము కీర్తనలు చదువుతున్నప్పుడు మన హృదయంలో ఉండే భావాలని మనము ఆ కీర్తనలో కూడా చూసుకుంటాం మనము. హల్లెలూయా. కాబట్టి ఈరోజు కొద్దిసేపు 4వ కీర్తన చూసుకుందాం. సామ్స్ 4. లెట్ మీ రీడ్ దిస్ ఫర్ యు. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేయువాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. దేవుని స్తోత్రం కలుగును గాక. దావీదు మహారాజు ఇక్కడ ప్రార్థన చేసి ఏమంటాడంటే, నా నీతికి ఆధారమగు దేవుడైన యెహోవా అంటున్నాడు. చాలాసార్లు మనం అనుకుంటాము, మనం ఏదో చేసే మంచి పనుల మూలకంగా దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. ఇన్నిసార్లు నేను యెరూషలేముకి వెళ్ళానండి, నేను ఇన్నిసార్లు సంఘానికి వెళ్ళాను, నేను ఈ మంచి పని చేశాను, ఆ మంచి పని చేశాను. None of our good works can bring the righteousness of God. The Bible says God is our righteousness. నూతన నిబంధన గ్రంథములో దేవుడే మన నీతి, యేసయ్య మన నీతి అని రాయబడింది. అంత మాత్రమే కాక మనము యేసయ్య నీతిగా ఉన్నామని కూడా రాయబడింది బైబిల్లో. ఇక్కడ దావీదు మహారాజు అంటున్నాడు, నా నీతికి ఆధారమగు దేవుడైన యెహోవా అంటున్నాడు. అని ప్రభువా నా ప్రార్థనని ఆలకించుము అని ఆ యొక్క దేవుని యొక్క గుణ లక్షణాన్ని వివరిస్తూ ఉన్నాడు. హీఈస్ టాకింగ్ అబౌట్ వన్ అమేజింగ్ వర్క్ ఆఫ్ గాడ్. అదేంటంటే, ఇరుకులో నాకు విశ్రాంతి కలుగజేసిన వాడవు నీవే. హల్లెలూయా. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే, ఇరుకులో కూడా విశాలతను కలుగజేయువాడు. దేవుని మనకు స్తోత్రం. హల్లెలూయా. విశాలతను ఇరుకుగా మార్చేవాడు కాదు, ఇరుకులో ఇరుకుగా ఉంచేవాడు కాదు, మనల్ని ఏదో సమస్యలో ఇరికించేవాడు కూడా కాదు, కానీ ఇరుకులో విశాలతను కలుగజేయువాడు మన దేవుడు. హల్లెలూయా. ఇన్ అవర్ డిస్ట్రెస్ హీ ఎన్లార్జెస్ అవర్ పాత్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, జీవితంలో ఇరుకు సమస్యలు గుండా వెళ్తున్నావా? ఇరుకైన అనుభవాన్ని రుచి చూస్తున్నావా? సమస్యలు ఎక్కుతున్నాయి, ఆర్థికంగా ఇరుకైన పరిస్థితుల్లో వెళ్తున్నావు, కుటుంబంగా ఇరుకైన పరిస్థితుల్లో వెళ్తూ ఉన్నారు, సేవలో ఇబ్బందులు ఇరుకైన పరిస్థితుల్లో వెళ్తున్నారు, విద్యాభ్యాసంలో ఇరుకైన పరిస్థితి, వ్యాపారంలో ఇరుకైన పరిస్థితి. రాంబాబు, నాకు మార్గమే తెలియడం లేదండి, రోజు రోజుకు పరిస్థితులు ఇరుకుగా మారిపోయి నన్ను ఒత్తిడి చేస్తూ ఉన్నాయండి, నాకు బతకడానికి ఇంకా మార్గమే కనిపించడం లేదండి, చనిపోవాలనిపిస్తా ఉంది అని చాలా మంది అంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన సోదరుడు, మీరు ఎవరే కానీ, ఏ కులస్తులు, ఏ మతస్థులే కానీ, నా ప్రభు అయిన యేసు మీతో అంటున్నాడు ఏంటంటే, నువ్వు జీవితంలో ఇరుకు మార్గం గుండా వెళ్తుంటే, ఇరుకైన పరిస్థితులు వెళ్తూ ఉంటే ఆయన అంటున్నాడు, ఇరుకులో నీకు
విశాలత కలుగజేయువాడును నేనే. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని సేవకునిగా ప్రవచిస్తూ ఉన్నాను. ఏంటంటే నా దేవుడు నీ జీవితంలో ఇరుకులో విశాలతను కలుగజేయు సమయము ఆసన్నమై ఉన్నది. ఆమేన్. ఆర్థిక సమస్యలు, ఇరుకైన ఆర్థిక పరిస్థితులలో విశాలత కలుగజేయు సమయం ఆసన్నమైంది. ఇరుకైన సేవలో విశాలత కలుగజేయే సమయం ఆసన్నమైంది. నా ప్రభు దాన్ని చేస్తాడు. నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇరుకైన పరిస్థితిలో నుండి నన్ను బయటికి తీసుకువచ్చి విశాలతను నా దేవుడు కలుగు చేస్తాడు అని కీర్తనకారుడు రాయల. బైబిల్లో రాయబడింది ఆయన మనలను ఇరుకైన పరిస్థితి నుండి విశాలమైన పరిస్థితికి తీసుకొస్తాడు రాయబడింది. అయితే ఇక్కడేం రాయబడిందంటే ఇరుకులోనే, ఇరుకు బయట కాదండి, ఇరుకులోనే విశాలతను కలుగజేయువాడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ప్రార్థన చేస్తారు, ప్రభువా ఈ ఇరుకైన పరిస్థితి విడిపించి విశాలత తీసుకెళ్లి ప్రభు అని. ప్రభువు విశాలమైన స్థలాన్ని తీసుకెళ్ళడానికి వాగ్దానం చేశారు. అయితే ఆ విశాలతను మనము ఇరుకులోనే రుచి చూడవచ్చు అని దేవుని వాక్యం చెప్తుంది మనకు. ఇన్ఫాక్ట్ మనం బైబిల్ చూసినట్లయితే కీర్తనలు 91లో ఈ విధంగా దేవుడు అంటున్నాడు. ఏంటంటున్నాడంటే ప్రభు శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను, అతనిని విడిపించి అతనిని గొప్ప చేసేదను. 3 స్టెప్స్ చూస్తున్నాం. అదేంటంటే మొట్టమొదటిగా మనం కష్టము గుండా ఇరుకైన పరిస్థితి వెళ్తున్నప్పుడు మన దేవుడు అంటున్నాడు, నంబర్ 1, ఐ విల్ బి విత్ హిమ్ ఇన్ ట్రబుల్. హల్లెలూయా. బైబిల్లో క్లియర్ గా రాయబడింది, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. శ్రమలలో నుండి మొట్టమొదటిగా విడిపిస్తాను అని వాగ్దానం చేయాల ప్రభు. శ్రమలో నీకు తోడై ఉండేదను అని వాగ్దానం చేస్తున్నాడు. అంటే శ్రమ ఉంటుంది, శ్రమలో మొట్టమొదటిగా నేను నీకు తోడై ఉంటాను. శ్రమలో ఉన్నా ఒంటరిగా ఉండవండి, శ్రమలో నీ దేవుడు నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. గాఢాల కాలం లోయలో సంచరించినా భయపడదు, ఎందుకంటే నీవు నాకు తోడై ఉందువు. అంటే మన దేవుడు చేయి విడిచే దేవుడు కాదు, ఇరుకులో చేయి విడిచే దేవుడు కాదు, శ్రమలలో చేయి విడిచే దేవుడు కాదు. ఇరుకులో మనతో ఉంటాడు, శ్రమలలో మనకు తోడై ఉంటాడు. హల్లెలూయా. ఎందుకు తోడై ఉంటాడు శ్రమలో తెలుసా? బైబిల్లో రాయబడింది ఏంటంటే దానియేలు గ్రంథంలో ఒకసారి రాజు దానియేలుని సింహపు గుహలో వేసినప్పుడు 6వ అధ్యాయంలో బైబిల్లో రాయబడింది, దానియేలు సింహపు గుహలో రాత్రంతా ఉండగా సింహాలు దానియేలుకు హాని జరిగించలే. తర్వాత పొద్దున్నే ఆ రాజు వచ్చి దానియేలుని సింహపు గుహ నుండి విడిపించి అతని గొప్పవాడిగా చేశాడు. ఇక్కడ మనము చూడాల్సింది ఏంటంటే దానియేలుని రాజు సింహపు గుహలో వేసినప్పుడు, అంటే దానియేలు ఇరుకైన పరిస్థితిలో వెళ్ళినప్పుడు, దానియేలు శ్రమల గుండా వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా దేవుడు దానియేలుని ఆ యొక్క సింహపు గుహ నుండి విడిపించలేదండి. సింహపు గుహలో ఉంచాడు, కానీ సింహాలు దానియేలుని ముట్టకుండా దేవుడు దానియేలును కాపాడాడు. శ్రమలో ఉన్నాడు, కానీ శ్రమలు దానియేలుకు హాని కలిగించలేదు. హల్లెలూయా. ఇరుకైన పరిస్థితుల్లో ఉన్నాడు, కానీ ఆ ఇరుకైన పరిస్థితులు దానియేలుకు హాని కలిగించలేదు. ఇరుకైన పరిస్థితిలోనే విశాలతను దేవుడు కలుగజేశాడు. హల్లెలూయా. అంటే ఆ రాత్రి సింహపు గుహలో సింహాల మధ్యలో దానియేలు సుఖంగా పడుకొని నిద్రపోయాడు. ఇరుకైన పరిస్థితుల్లో నా దేవుడు విశాలతను కలుగజేశాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మన ప్రభువు తప్పకుండా శ్రమ నుంచి విడిపిస్తాడు, తప్పకుండా కష్టాల నుంచి విడిపిస్తాడు. అయితే అంతకు ముందు మనం సంతోషపరిచే వాగ్దానం ఏంటంటే శ్రమలలో నువ్వు ఒంటరిగా ఉండవు, శ్రమలలో నేను నీకు తోడై ఉంటాను, ఇరుకైన పరిస్థితుల్లో కూడా విశాలతను కలుగజేస్తాను నీకు అని. హల్లెలూయా, హల్లెలూయా. ఊహించుకోండి, దానియేలును సింహపు గుహలో వేసిన రాజు రాత్రంతా పడుకోలే, కానీ సింహపు గుహలో ఉన్న దానియేలు రాత్రంతా పడుకున్నాడంట.
హల్లెలూయా. మిమ్మల్ని కష్టపెట్టేవారు వారు నిద్రపోరు, కానీ కష్టాల్లో శ్రమలో ఉన్న దేవుని బిడ్డ మనము సుఖంగా పడుకోగలుగుతాం. ఎందుకంటే శ్రమలో మన దేవుడు తోడై ఉన్నాడు కనుక. దేవుని నామానికి స్తోత్రం. బీ హ్యాపీ, బీ cheerful. సంతోషపడు దేవుని బిడ్డ. సేవకుడా ధైర్యపడు. ఆ పరిస్థితులు మారబోతూ ఉన్నాయి. అయితే శుభ సందేశం ఏంటంటే, ఈ శ్రమల గుండా మీరు వెళ్తున్నప్పుడు, ఈ యొక్క ఇరుకైన మార్గం గుండా వెళ్తున్నప్పుడు, ఈ పరిస్థితుల్లో మీ దేవుడు మీకు తోడై ఉండి ఇరుకులో విశాలతను కలుగజేస్తూ ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రం. మన ప్రభు అయిన దేవుడు ఎప్పుడైతే మనల్ని విడిపిస్తాడో, ఆయన ఏ విధంగా విడిపిస్తాడో తెలుసా అండి? ఆయన అంటున్నాడు, శ్రమలలో నేను నీకు తోడై ఉండి నిన్ను విడిపించెదను, నిన్ను గొప్ప చేసేదను. హల్లెలూయా. దేవుని స్తోత్రం. Whenever God brings deliverance, He will always deliver with honor. Hallelujah. Praise the Lord. అమ్మా, బాధపడుతున్నావా? అన్నా ఈ శ్రమలు ఎన్ని రోజులన్నా? అన్నా ఈ కష్టాలు ఇంకెన్ని రోజులన్నా? అన్నా ఈ రోగం మీకు ఎన్ని రోజులన్నా? అన్నా ఈ ఇరుకైన పరిస్థితులకి ఎన్ని రోజులన్నా? ఎప్పుడన్నా దేవుడు నన్ను వింటాడు, ఎప్పుడన్నా దేవుడు నాకు సంతోషం కలుగజేస్తాడు అంటున్నావా? అమ్మా, సంతోషం కలిగేది శ్రమలోనే బయటకు వచ్చిన తర్వాత కాదు, శ్రమలలోనే సంతోషంగా ఉండవచ్చు. ఎందుకంటే ఆ ఇరుకైన పరిస్థితిలో విషాదను కలుగజేసే నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీకు తోడై ఉండి నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేసే సమయము ఆసన్నమైంది. దేవుని సేవకునిగా ప్రవచిస్తున్నాను. సేవకుడా, ప్రియమైన పాస్టర్, సువార్థికుడా, సేవకురాలా, దేవుని బిడ్డ, దేవుని సేవకునిగా రాంబబిందును ప్రవచిస్తూ ఉన్నాను. ఇరుకులో విశాలతను కలుగజేసి ఇరుకైన పరిస్థితి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని గొప్ప చేసే సమయము ఆసన్నమైంది. చేతుల పైకైతే ఆమేన్ చెప్పు ఒకసారి.